ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల అని షూటింగ్ స్టార్ట్ కాకముందే అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5న దేవరా థియేటర్స్ లోకి వస్తాడని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ ఏంటంటే దేవరా పోస్ట్ పోన్ అయిందట. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇంతకీ దేవరా వాయిదా పడ్డం నిజమేనా? గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో భారీ క్రేజీ మూవీ దేవరా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంటే, విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన దేవరా గ్లిమ్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ కైతే థియేటర్లో పూనకాలే. దేవరా రిలీజ్ వాయిదా అంటూ జోరుగా వార్తలొస్తున్నాయి. ఫస్ట్ ఇది గాసిప్ అనుకున్నారు కానీ నిజంగా నిజమని టాక్ బలంగా వినిపిస్తోంది. కారణం ఏంటంటే ఏప్రిల్ 5 టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలుండే అవకాశం ఉందట. జనాలంతా ఎలక్షన్ మూడ్ లో ఉంటే సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏంటంటే ఇందులో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ముంబైలో చికిత్స తీసుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా దేవరా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇంకా 20% షూటింగ్ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ పై యాక్షన్ సీన్స్ తీయాలి. ఈ కారణంగా కూడా దేవరా అనుకున్న టైంకి రావడం కష్టమని సమాచారం. అందుకనే దేవరా వాయిదా కన్ఫర్మ్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటించాలి అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ వార్తను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి. RRR తర్వాత చరణ్ నుంచి రావాల్సిన గేమ్ చేంజర్ ఇప్పటి వరకు రాలేదు. శంకర్ ఇండియన్ 2లో బిజీగా ఉన్నారు. మరి గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి? ఎప్పుడు విడుదల కానుంది అంటే మేకర్స్ నుంచి మాత్రం ఇలాంటి అప్డేట్ లేదు. తాజాగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అసలు గేమ్ చేంజర్ ఎంతవరకు అయింది? థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్టర్. ఈ భారీ క్రేజీ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమా కంప్లీట్ కావాల్సింది, ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది కానీ శంకర్ ఇండియన్ 2 మూవీని మళ్లీ స్టార్ట్ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ ఆలస్యమైంది. ఓవైపు ఇండియన్ 2, మరోవైపు గేమ్ చేంజర్, ఇలా 2 సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇండియన్ 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సమ్మర్లో ఇండియన్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరికి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మార్చి నుంచి చరణ్, బుచ్చిబాబుతో సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తారు. మరి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ఇటీవల దిల్ రాజు సెప్టెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్లో గేమ్ చేంజర్ విడుదలయ్యే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 15న గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలి అనుకున్నారట కానీ అనుకోకుండా డేట్ కి పుష్ప 2 వస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్టోబర్ 2 లేదా అక్టోబర్ 12న విడుదల చేయాలనే ఆలోచనలో గేమ్ చేంజర్ మేకర్స్ ఉన్నారట. ఫిబ్రవరికి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారట. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్న మూవీ కావడం, అలాగే RRR తర్వాత చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో గేమ్ చేంజర్ పై భారీగా అంచనాలున్నాయి. గేమ్ చేంజర్ తో చరణ్ మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి. మరి డబుల్ స్మార్ట్ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి వార్త ఈ మధ్య బయటకు రాలేదు. కానీ మార్చి 8న డబుల్ స్మార్ట్ రావడం లేదు అని ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇది నిజమా, పుకారా అంటే కొంతమంది నిజమే అంటున్నారు, మరికొంతమంది పుకార్ అంటున్నారు. మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. డబుల్ స్మార్ట్ ఇంతకీ ఏం జరుగుతోంది? లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. రామ్, పూరి కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీని మార్చి 8న విడుదల చేయనున్నట్టుగా షూటింగ్ కి ముందే అనౌన్స్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగడం లేదని, అందుచేత డబుల్ ఇస్మార్ట్ మూవీ వాయిదా పట్టం ఖాయమంటున్నారు సినీ జనాలు. సమ్మర్ తర్వాతే డబుల్ ఇస్మార్ట్ విడుదలవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని, డబుల్ ఇస్మార్ట్ అనుకున్న డేట్ కే విడుదల కానుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు 80% షూటింగ్ అయిందంట. మిగిలిన 20% షూటింగ్ ను ఫిబ్రవరిలో కంప్లీట్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ కూడా రానుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మణిశర్మ ఇప్పటికే 3 పాటలు ఇవ్వడం, ఆ పాటలను చిత్రీకరించడం కూడా జరిగిందట. ఇక 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా సెట్ సాంగ్సే అని
ఈ పాటలు ఇచ్చిన వెంటనే హైదరాబాద్ లో సెట్ వేసి షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికైతే డబుల్ స్మార్ట్ రిలీజ్ అనేది సస్పెన్స్ గా ఉంది. త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ విషయాల్లో మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయన వైజాగ్ సత్యానంద వద్ద శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. ఎన్టీఆర్ దేవర తర్వాత వార్ 2 మూవీ చేయనున్నారు. అయితే వార్ 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు, కానీ సెట్ కాలేదు. ఈసారి సెట్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ థగ్ లైఫ్. ఈ మూవీని నవంబర్ లో ప్రకటించారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఐశ్వర్యరాయ్, త్రిష, దుల్కర్ సల్మాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమాలో సుధీర్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది వాటి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.